నీలోనే అన్ని శక్తులు ఉన్నాయి. అమ్మవారంత లలితా త్రిపుర సుందరి దేవినే రాక్షసుని సంహరించడానికి తనలో ఉన్నటువంటి శరీరంలోంచి ఇంకా ఇతర అమ్మవార్లు బయటికి తీసి అందరూ కలిసి సంహరించారు అంటే దాని అర్థం ఆల్ స్ట్రెంగ్త్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎంత పవర్ఫుల్ అన్నప్పుడు మనం ఎస్, నీలోనే ఆ స్ట్రెంగ్త్ ఉంది. నీ వీక్నెస్ కూడా నీకు తెలియాలి. నీ వీక్నెస్, నీ స్ట్రెంగ్త్, నీ బలం, నీ బలహీనత నీకు తెలిస్తే ఆ బలాన్ని అవసరమైనప్పుడు ఏ విధంగా ఏ రీతిలో వాడుకుంటూ నీ బలహీనతలను రూపుమాపి బలాన్ని బయటకు తీస్తావో తద్వారా సమాజానికి ఉపయోగపడుతుందో నేర్పించినటువంటిది ఇది నాకు అర్థమైందన్నమాట. ఐ రియలీ లైక్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. నాకు అబ్బా, అందుకే దేవుడి గురించి వినాలి, తెలుసుకోవాలి. అవి మనకి చాలా ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాయి అనిపిస్తుంది నాకు. అప్పటి నుంచి సర్వ సైన్యాధ్యక్షురాలు, మంత్రిని, షీ గివ్స్ అడ్వైస్ టు లలితా త్రిపుర సుందరి అండ్ షీ మేనేజెస్ ది ఎంటైర్ ఆర్మీ. సర్వ సైన్యాధ్యక్షురాలు. కానీ మీ ఈ వర్డ్ విని అది నిజంగానే ఎక్కించుకున్నప్పుడు ఎంత బాగా డ్యూటీ చేయాలనిపిస్తుందో అనేటట్టుగా. లలితా సహస్రనామంలో ప్రతి ఒక్కటి దాని అర్థం ఒక్కొక్కసారి చదువుకుంటానండి. చదువుకున్నప్పుడు ఆ లలితా సహస్రనామంలో ఒక్కొక్కటి చాలా చాలా మనకి లేని ధైర్యాన్ని, లేని ఆనందాన్ని, లేని అలౌకిక ఆనందాన్ని ఇచ్చి ఏదో రియాలిటీ మనం తెలుసుకుంటున్నాం అనే ఒక ఫీల్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆ లలితా సహస్రనామంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ సహస్రనామాలు చదవాలని కూడా చాలా సార్లు వక్తలు లేకపోతే అంటే మనకు చెప్పడానికి ఉన్న గురువులు అందరూ చెప్తా ఉంటారు. చాలా తక్కువ ఇప్పుడు ఈ మధ్య చాలా మంది, అంటే అబ్బాయిలని అనలేను కానీ అమ్మాయిలు అయితే చాలా మంది చదవడం అయితే ప్రారంభించారు. అది ఎంత ఇంపార్టెంట్, మీరు వ్యక్తిగతంగా అనుభవించింది ఏంటి అని అంటే? నాకు వ్యక్తిగతంగా ఇట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బయటికి కనిపించినటువంటి లోపల ఉన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందే నాకు దైవం. చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా, ఊరికి ఎవరైనా బాధపడితే కన్నీళ్లు కారిచేటటువంటి ఆఫీసర్గా కనిపించిన నేను లోపల చాలా స్టర్న్గా, చాలా ఫర్మ్గా, స్ట్రాంగ్గా ఏ క్రిటిసిజం వచ్చినా, ఏ నెగటివిటీస్ వచ్చినా, ఏ ఫెయిలియర్ వచ్చినా తట్టుకోగలిగి ఎవరిని కించపరచకూడదు, ఎవరిని నెగిటివ్గా చేయకూడదు, కానీ మంచి చెయ్యాలి అనేటటువంటి కాన్ఫిడెన్స్ని ఇచ్చింది కూడా ఈ దైవభక్తి అనే అంశమే. ఎందుకంటే ప్రతి దాంట్లో చాలా చాలా మోరల్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, లైఫ్ స్టైల్కి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఆంజనేయ స్వామి గురించి చూస్తే అసలు ఎన్ని తెలుసుకోవచ్చు అంటే, భగవంతుడిని రీచ్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఒక భక్తి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు కూడా దొరుకుతాడు అని యు బిలీవ్ ఇన్ ఇట్? 100%. అండ్ ఐ చాలా ఎక్స్పీరియన్సెస్ వినాలనుంది నాకు యాక్చువల్. అంటే మీలో ఏదో పూనినట్టు అనిపిస్తుంది. ఉంటుందండి. మొన్నే నవరాత్రులు అయిపోయింది కదా, 11 రోజులు కదా ఈసారి. అన్ని రోజులు అమ్మవారిని దర్శించుకోగలిగాను. ఇక్కడ మా ఆఫీస్లో కూడా అమ్మవారికి కుంకుమ పూజలు అవి జరిగినాయి. అట్లానే డ్యూటీ కూడా చిత్తశుద్ధితో చేయగలిగాను. ఆల్ క్రెడిట్ గోస్ టు అమ్మవారు. అంతే, ఆ జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చింది. కామాఖ్య వెళ్ళినప్పుడు కూడా నేను ఆనందాన్ని పొందాను. అప్పుడైతే నేను చాలు నా లైఫ్కి రోజు అనిపించింది. దశ మహావిద్యలకు సంబంధించిన అన్ని టెంపుల్స్ విజిట్ చేశాను. అక్కడ ఏమి విగ్రహం ఏం లేదు, కానీ ఆ ఫీల్ ఒకటి వచ్చింది. లేడీగా పుట్టడం నా అదృష్టం అనిపించింది. చాలా శక్తి మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో పుట్టడం నా అదృష్టం అనిపించింది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఏంటి, ఒక లేడీని సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వే గొప్ప అని చెప్పేటటువంటి దేశంలో నేను పుట్టాను. అదే దేశంలో లేడీని చాలా కమర్షియల్ యాంగిల్లో ఎందుకు చూపిస్తున్నారు, ఈ నెగటివిటీ ఎందుకుంది, ట్రాలింగ్ ఎందుకుంది, ఇన్సల్ట్స్ ఎందుకున్నాయి అని ఒక కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది నాకు. మన దేశాన్నే సనాతన భారతదేశం అని అంటారు. సనాతనంలో ఆడబిడ్డకి ఇంక్లూడింగ్ అంటే ఈక్వల్ టు దేవత లాంటి పొజిషన్ ఇచ్చారు అని అంటారు. అందుకే సరస్వతిని అమ్మవారు ఆడబిడ్డగా చూపించటం, అమ్మవారిని చూపించడం, లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని, వీళ్ళందరినీ ఆడపిల్లల్ని దేవుడిగా చేసుకొని పూజించినటువంటి దేశం ఇది. సో అలాంటి ఆడబిడ్డకి దక్కవలసిన గౌరవం ఏ రకంగా ఇవ్వాలి ఈ సమాజానికి మీరు చేసే అప్పీల్ ఏంటి? ఆడపిల్లలకి ఎలా గౌరవం ఇవ్వాలి?
తల్లికి ఎలా గౌరవం ఇస్తావో ఆడపిల్లలకి అలానే గౌరవం ఇవ్వాలి, దేశానికి ఎలా గౌరవం ఇస్తావో ఆడపిల్లలకి అదే గౌరవం ఇవ్వాలి. నాకు ఆడపిల్ల కాబట్టి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆడపిల్ల కూడా నీలాగే ఒక మనిషి. సో మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తే చాలు. అది కమాడిటీగా కాకుండా ఒక మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తే చాలు. ట్రీట్ యాజ్ ఈక్వల్. గ్రూప్స్కి ప్రిపేర్ అయినప్పుడు కానీ, కాంపిటేటివ్ కానీ, లేదు ఎన్ని బుక్స్ చదివినప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా అంటే సమాజంలో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చి ఉండొచ్చు? అంటే ఆడపిల్ల కాబట్టి ఇంట్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, కొద్దిగా దాచుకొని ఉండాలి, అమ్మ చాటును ఉండాలి, తండ్రి చాటును ఉండాలి, భర్త చాటున ఉండాలి, ఎలా ఏర్పడి ఉండవచ్చు అని అంటారు? అగైన్ ఐ మైట్ బి రాంగ్, బట్ ఐ ఫీల్ పాస్ట్ ఏన్షియంట్ ఏజెస్లో లేడీస్కి అపారమైన గౌరవం ఉన్నటువంటి సాంప్రదాయం మనది. మన సనాతన ధర్మం. మీరు ఏదైతే ఇందాక అన్నారో నాకు చెప్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అన్ని బుక్స్ చదవాలా, నాకు అర్థమైన తీరు నేను చెప్తున్నాను. సో మన సమాజం స్టార్ట్ అయింది వితౌట్ ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్ అని నా ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ లేడీసే ఉందని నా ఫీలింగ్. అమ్మవారుగా మహిళని తీసుకునేటటువంటి సాంప్రదాయంలో మన దేశం అలా ఉందని నా ఫీలింగ్. బట్ మీరేమన్నారు, బయటికి వెళ్ళకూడదు, ఇలానే చేయాలి, అవన్నీ సివిలైజేషన్స్ మారేటప్పుడు, ఏన్షియంట్ వరల్డ్, మిడివల్ వరల్డ్, మోడర్న్ వరల్డ్, హిస్టరీ చదివితే ఏన్షియంట్ పీరియడ్లో లేడీస్ ఆర్ ఈక్వల్. దే వేర్ వారియర్స్, చారిటియర్స్, దే వేర్ లిటరేట్స్, హైలీ క్వాలిఫైడ్, దే రోట్ వేదాస్, ఎవ్రీథింగ్. అంత పెద్ద స్టేజ్ మ్యాట్రియార్కల్ సొసైటీస్ చూసాము. అమ్మ పూజ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అమ్మాయే కదా పూజ అంటే, అమ్మనే డిజైన్ చేసుకున్నారు. సో అలాంటి హిస్టరీ చదువుకున్నాం. తర్వాత మిడివల్ హిస్టరీ భారతదేశం వైపు నుంచి చూస్తే దేర్ వాజ్ ఆన్స్లాట్ ఆఫ్ ఫారినర్స్, బయట నుంచి మన దేశానికి రావడం, వాళ్ళకి మన సాంప్రదాయాల్ని మొత్తం మార్చేసి వాళ్ళ సో కాల్డ్ మైగ్రేటర్స్ అంటారు ఫర్ ఇంపీరియలిజం ఆర్ ఎకనామిక్ సుప్రీమసీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఐడియాస్ తోటి మన వాటిని క్రిటిసైజ్ చేస్తూనే, వాళ్ళ ఐడియాలజీస్ ఇంపోజ్ చేస్తూనే మన ఆడపిల్లల మీద చేసిన అట్రాసిటీస్ని ఎలా తప్పించుకోవాలి అనే మార్గంలోనే చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేయడం కానీ, మొత్తం కప్పుకోవాలనే నియమం కానీ, ఈ సో కాల్డ్ ఇట్లానే ఉండాలి అని రిజిడ్ ఐడియాస్ పెట్టారేమో. టు ప్రొటెక్ట్ అలా పెట్టారేమో, నాట్ టు డిస్క్రిమినేట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టు ప్రొటెక్ట్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారేమో అని నేను అనుకుంటాను. ఐ మే బి రాంగ్ అగైన్. దిస్ ఈస్ హౌ ఐ పర్సీవ్. ఇట్ ఈస్ మై పర్సెప్షన్. ఎర్లియర్ షీ ఈజ్ ఈక్వల్. మిడివల్కి వచ్చేటప్పుడు షీ వాజ్ ప్రొటెక్టెడ్. ఆ ప్రొటెక్షన్ని క్రమక్రమంగా డిస్క్రిమినేషన్ అయిపోయి, ఇంత ఐడియాలజీ ఉన్న భారతదేశాన్నే నువ్వు నెగటివ్ వాల్యూస్ నేర్పిస్తున్నావు అని బయట వాడు వచ్చి మనల్ని క్రిటిసైజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ ప్రొటెక్షన్. ఫాదర్ కూతుర్ని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తూ, లేదా మదర్ వాట్ ఎవర్ ఓవర్ ప్రొటెక్ట్ చేస్తే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆ పాప ఏమనుకుంటుంది, డిస్క్రిమినేట్ చేస్తున్నాడు, తమ్ముడికి ఇచ్చే ఫ్రీడమ్ నాకు ఇవ్వట్లేదు అనుకుంటుంది. కానీ తమ్ముడు కన్నా నీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకోదు కదా. అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు అలా అనట్లేదు నేను, అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఆ ఓవర్ ప్రొటెక్షన్ని డిస్క్రిమినేషన్గా మనం చూసేమేమో, అందుకే ఇట్లాంటివి ఉన్నాయేమో. అలా అని అన్నిటినీ నేను సపోర్ట్ చేయట్లేదు. సమ్ థింగ్స్ ఆర్ టోటలీ తప్పు. అవి వాటి చేంజెస్ కావాలి. టోటలీ కన్జర్వేటివ్ అండ్ టోటలీ లైక్ లాజికల్ లేనటువంటి నియమాలు అయితే చాలా ఉన్నాయి. ఇల్లాజికల్ థింగ్స్ కూడా ఉన్నాయి కానీ, బట్ ఐ సీ లైక్ దట్. మీరు హిస్టరీ అడిగారు కాబట్టి. నౌ అగైన్ మోడర్న్ వరల్డ్ చూడండి. Ladies are freedom fighters. Ladies have come up in all walks of life. Ladies scientists, ladies literate, ladies sports persons. మన వరల్డ్ కప్ లేడీసే మొన్న గెలిచింది. లేడీస్ ఆర్ రూలింగ్ ద వరల్డ్ లైక్ ఎనీథింగ్. ఈక్వల్గా మళ్ళీ ఇంకా లేడీస్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా సెక్షువల్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో రెండు పారాడాక్సికల్ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక సంధి కాలంలో ఉన్నాం మనం. టోటలీ డెవలప్డ్గా అన్ని సో కాల్డ్ అనుకుంటున్నాం, అది కాదు. టోటలీ అన్డెవలప్డ్ కాదు. సో టెక్నాలజికల్గా చాలా హై స్టేజ్లో ఉన్నాము, ఐడియాలజికల్గా చాలా లో స్టేజ్లో ఉన్నాము అనే. అంటే సనాతన ధర్మం లాంటి కాలంలో చూస్తే దేవతగా పూజించినటువంటి ఆడబిడ్డనంతా కూడా అదే ఆడబిడ్డకి ఈరోజు ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ కల్పించే స్థితికి వచ్చింది. 33% రిజర్వేషన్ ఇస్తే రాజకీయపరమైనటువంటి అధికారులు
లేదంటే గవర్నమెంట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆడపిల్లలకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉండే ప్రభుత్వాలు చేస్తున్న పనులు. సో ఆడపిల్ల ఎక్కడైనా ఈ రకమైనటువంటి సమాజాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనోభావాలు ఏ రకంగా ఉంటాయి యాజ్ ఏ లేడీగా? డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అండి. అది చాలా హర్ట్ చేస్తుంది. ఎందుకు 100% సి డిజానర్ అనేది ఎప్పుడూ చావుతో సమానం. ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్. నువ్వు ఇన్సల్ట్కి గురయ్యావు అంటే చావుకు గురయ్యావు అన్నంత బాధగా ఉంటుంది ఏ మహిళకైనా కూడా. మనం స్ట్రెంథన్ చేయాల్సింది ఏంటి అంటే ఇన్సల్ట్ అనేది వాడి ఎదటోడి మైండ్ సెట్ని చూపిస్తుంది. అది వాడి తప్పు, నీ తప్పు కాదు. నీ మీద ఒక సెక్షువల్ అఫెన్స్ జరిగింది అంటే చేసినోడి తప్పు, నీది కాదు. స్టిగ్మా వాడి మీద ఉండాలి, నీ మీద కాదు. స్టిగ్మా తప్పు చేసిన వాళ్ళ మీద అనేటటువంటి ఎంపవర్మెంట్ మనం చెయ్యాలి. మీరు రిజర్వేషను, లేడీస్ని ప్రొటెక్షను అన్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే సో వీ నీడ్ సచ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. అందుకే కాన్స్టిట్యూషన్లో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఆర్టికల్ 14 చెప్తుంది. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ అని కూడా చెప్తుంది. ఎందుకు అంటే ఆ బ్యాలెన్స్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈక్వల్ అవుతుంది కాబట్టి. కేంద్ర ప్రభుత్వం కూడా 33% రిజర్వేషన్ గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళలకు కల్పిస్తుంది. బిల్ పాస్ అయితే చేసింది. రానున్న రోజుల్లో కాన్స్టిట్యూషన్లో అంటే అమెండ్మెంట్ ఏ రకంగా జరగబోతుంది అని అంటే 100 మందిలో 33 మంది ఎమ్మెల్యేలని చూస్తారు, మీరు ఎంపీలని చూస్తారు. 33 మంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాదు, మొత్తం కూడా ఉండొచ్చు. సో రిజర్వేషన్ డజంట్ మీన్ దట్ ఇంతవరకే ఉండాలి కాదు. ఖచ్చితంగా ఇంతవరకు ఉండాలి, మిగతా వాళ్ళు ఓపెన్ గా రావచ్చు. కానీ ఏదేమైనా మహిళలకి ఈ రకమైనటువంటి చట్టబద్ధత కల్పించటం, ఈ రకంగా ఆడపిల్లలకి ఒక వేదికను కల్పించటం అంటే గతంలో ఎప్పుడూ లేదు. ఎస్పెషల్లీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మహిళలకి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ వీళ్ళు ఉంటారు. రిజర్వేషన్ కల్పించబడ్డది కాబట్టి చట్టసభలలో ఇప్పుడు అత్యధికంగా మహిళలే ఉంటారేమో అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఉంటే మంచిదే. మహిళలు, పురుషులు ఇవన్నీ ఉండకూడదండి. ఉండాలి రిజర్వేషన్. నేను అదే ఎర్లియర్ జరిగిన అన్యాయంని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా అవసరమే. బికాస్ వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. సో ఐ వాంట్ దట్ స్టేజ్ వేర్ ఇట్ షుడ్, అసలు ఇది అవసరమే అన్న పరిస్థితే రాకూడదు. అలాని ఇప్పుడు ఉండకూడదు, ఇప్పుడు తీసేయాలి రిజర్వేషన్ అని నేను చెప్పను. రిజర్వేషన్ లేకపోయినా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ సే అనే రోజు రావాలి. ఆ రోజు రావాలి అంటే ఇప్పుడు ఈ అవకాశం కలగాలి. కలిగితేనే రేపొద్దున ఆ రోజు వస్తుంది. ఈ రిజర్వేషన్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి మహిళలు అని మీరేం అప్పీల్ చేస్తారు? దాంట్లో వచ్చి కూడా మళ్ళీ నా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో అదే వాళ్ళే నా వైపు మాట్లాడతారు. మా ఆయన ఏం చెప్తాడో, నా తమ్ముడు ఏం చెప్తాడో, మా మరిది రూల్ చేస్తాడు, నేను ఊరికే సంతకం పెడతాను. ఓ మై గాడ్, ఇది విలేజ్లలో ఉంది మేడం. అదే నేను అది తీసుకునే చెప్తున్నానండి. నేను మీరు డైరెక్ట్ చెప్పారు, నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను. అలా ఉండొద్దు, అలా ఉండకూడదు అని నేను అనుకుంటున్నానండి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యువర్ వాయిస్ షుడ్ బి హర్డ్ అండ్ యూ హ్యావ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు మేక్ అ వాయిస్. వాయిస్ అంటే ఊరికే రాదండి. లోపల ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, నీ లైఫ్ స్టైల్ అట్లా పాజిటివ్గా ఉందనే నమ్మకం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు వాయిస్ ఇవ్వగలవు. లేకపోతే నీ వాయిస్ అవకాశం వచ్చినా ఇవ్వలేవు. కానీ ఆ వాయిస్ ఇవ్వగలిగేటటువంటి శక్తి నీకు రావాలి. దానికి చదువుకోవాలి, మంచి చెడు తారతమ్యం తెలుసుకోవాలి, నీ లైఫ్ స్టైల్ని ఆ విధంగా రూపుదిద్దుకోవాలి, అంత ధైర్యం సంపాదించుకోవాలి. దానికి కావాల్సినటువంటి మానసిక శారీరక శక్తిని సంపాదించుకోవాలి. తద్వారా నీ వాయిస్ వినిపించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏదేమైనా 2025 మాన్య కూడా మేడం గతంలో అంటే కలియుగం నడుస్తుంది అని అంటున్నారు, కానీ అంటే మీ యుగం నడుస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను, అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎస్, దేశానికి ఉన్న రాష్ట్రపతి ఫీమేల్, వరల్డ్ కప్ గెలిచారు మన ఆడబిడ్డలంతా కలిసి. ఈవెన్ అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా మన వరల్డ్ కప్ని గెలిచిన ప్లేయర్స్ని చూసాం. మొన్న రీసెంట్గా జ్యోతి ఎర్రాజీ భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించింది. ఇక్కడ చూస్తే ఎదురుగా లేడీ ఆఫీసర్. నేను వాళ్ళంత గొప్పదాన్ని కాదు, దే ఆర్ వెరీ గ్రేట్. సో ఈ మాన్య అంతా కూడా భారతదేశంలో ఆడపిల్లలు తెస్తున్నటువంటి విజయాలు కావచ్చు, ఇవన్నీ ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, లేదా మీరు ఏమైనా చెప్పాలి అని అంటే? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. లేడీస్ హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ వాయిస్, దే కెన్ ఎక్సెల్. నిర్ణయం తీసుకుంటే, కమిటెడ్గా ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే, డిటర్మిన్డ్గా ఉంటే
ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు అనే దానికి నిదర్శనం ఇవి. ఆ వరల్డ్ కప్ క్రికెట్ లో ఒక్కొక్క లేడీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూస్తే ఎంత కష్టం నుంచి వీళ్ళు పైకి వచ్చారు, ఎన్ని అవమానాలు ఫేస్ చేసి పైకి వచ్చారు, దానికోసం వాళ్ళ కుటుంబం ఎంత సపోర్ట్ చేసింది. రెండు ఉండాలి. నాలో అంత శక్తి ఉంటేనే సరిపోదు, నా కుటుంబం కూడా సపోర్ట్ కావాలి. ఇట్ ఇస్ ఆల్ మ్యూచువల్. సమాజం అవకాశం ఇవ్వాలి, కుటుంబం సపోర్ట్ చేయాలి, మనకు ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ కమిట్మెంట్, ఆ కంపాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, రిజల్ట్ సూపర్గా ఉంటుంది అనేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. డబ్బు సంపాదించాలి అని ఎప్పుడు అనుకోకుండా ఓన్లీ కర్తవ్యాలనే నిర్వర్తించాలి అన్నట్టుగా కనిపిస్తుంటారు. డబ్బుని సంపాదించేది ఓన్లీ డ్యూటీలో నుంచే అయినప్పటికీ డబ్బు ఎంత ఇంపార్టెంట్గా మీకు అనిపించింది? పర్సనల్గా మీరు ఎంత రిచ్ అంటే ఏంటి? మేమేం ఫ్రీ సర్వీస్ చేయట్లేదండి, వీఆర్ పెయిడ్. మా శాలరీస్ సరిపోతుందా? అంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండే కష్టాలు ఉంటాయి. మా శాలరీస్ మాకు ఇస్తున్నారు, వీఆర్ పెయిడ్. మేము డ్యూటీని సర్వీస్ యాటిట్యూడ్తో చేస్తున్నాం తప్ప ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ నాట్ సర్వింగ్. ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా కూడా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదన గురించి మీరు అడిగితే, మీ ఉద్దేశం అదైతే ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి శాలరీ వీఆర్ ఫర్ ఇట్. మా ఫ్యామిలీని కానీ లైఫ్ స్టైల్ కానీ దానికి అనుగుణంగానే మలుచుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇంకా ఐఎమ్ అగెయిన్స్ట్ అదర్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. డబ్బు ఎంత ఇంపార్టెంట్ అంటారు? డబ్బు లేకపోతే ఏం లేదండి, డబ్బు ఇంపార్టెంట్. వితౌట్ దట్ అంటే ఇందాక హౌస్ వైఫ్లందరికీ ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారని వాళ్ళల్లో లేని పాజిటివిటీని కూడా చెప్పారు. అలాగే ఆఫీసర్గా మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చెప్పారు. రాబోతున్న తరం అందరికీ కూడా డబ్బు సంపాదించే మార్గం మీదనే ఎవ్రీడే పొద్దున్న లేస్తే పోరాటం జరుగుతూ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? డబ్బు సంపాదించే మార్గం కాదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. మనీ ఈజ్ 100% ఇంపార్టెంట్. వితౌట్ దట్ దెర్ ఈస్ నథింగ్. వీఆర్ ఆల్సో పెయిడ్ ఫర్ ఇట్. మా శాలరీ లేకపోతే మేము ఉద్యోగం చేయలేము. సో కానీ మనీయే ఎవ్రీథింగ్ అనుకోవడం కరెక్ట్ కాదు, దానికోసం చెడు మార్గాలు అన్వేషించడం కరెక్ట్ కాదు. బికాజ్ అవన్నీ టెంపరీ మనీ, అవి నిలబడవు కూడా, నీకు నమ్మకాన్ని ఇవ్వవు, నిలబడవు. అది నా మైండ్ సెట్. సొసైటీలో చాలా మందికి ఒక ఇది ఉంటుంది, ఎజెండా, డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్ అని, లేదంటే హ్యాపీనెస్ ఉంటే డబ్బు అవసరం లేదని. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? అప్పుడు మనం హ్యాపీనెస్ ని డిఫైన్ చేసుకోవాలి, వాట్ ఈస్ హ్యాపీనెస్ అని. మేబీ మనీ ఉంటే కంఫర్ట్ ఉంటుందేమో, హ్యాపీనెస్ ఉండకపోవచ్చు. ఎందుకు? డబ్బు ఉంటే మంచి బెడ్ దొరుకుతుంది, నిద్ర రాదు కదా, అది నేను అనుకునేది. మంచి బెడ్ ఉంటుంది, కాస్ట్లీ, మంచి సాఫ్ట్ స్మూత్ బెడ్ ఉంటుంది, కానీ నిద్ర రావాలి అంటే హ్యాపీనెస్ ఉండాలి. సో డబ్బు ఉంటే హ్యాపీనెస్ రాదు, డబ్బు ఉంటే కంఫర్ట్ వస్తుంది. హ్యాపీనెస్ రావాలి అంటే నీ లైఫ్ స్టైల్, నీ ఆలోచన, నువ్వు చేసే పని, అవి ఇస్తుంది. నువ్వు మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్, నీ జీవితానికి అర్థం, ఆ అర్థం పాజిటివ్గా ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. సో డబ్బు ఈజ్ ఈక్వల్ టు కంఫర్ట్ మేబీ, బట్ నాట్ హ్యాపీనెస్. అంటే బాధ్యతలు కూడా చాలా బాగా నిర్వర్తించారు. ఇందాక లూప్ లైన్ అన్న పోస్ట్కే ఒక అందమైన నిర్వచనం చెప్పారు అంటారు అట్లా బయట. అట్లాంటిది జీవితంలో ఒక ఆశయం అంటూ దాని గురించి పనిచేస్తూ ఉంటారు కదా నార్మల్గా. మీ జీవిత ఆశయం ఏంటి? దాన్ని పొందుకోగలిగారా? పొందాలా? ఏంటి అని అంటే ఏం చెప్తారు? నా జీవిత ఆశయం, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అన్ని అవకాశాలని పాజిటివ్గా సద్వినియోగం పరచుకోవాలి, ఎక్కడ దాన్ని నెగిటివ్గా యూజ్ చేయకూడదు. నా స్ట్రెంగ్త్ పక్కన వాడికి ఇంకా స్ట్రెంగ్త్గా తీసుకురావడానికి ట్రై చేయాలి. నా వల్ల అంటే నేను చేసే పనులు కానీ, నేను మాట్లాడే మాట కానీ నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. ఇట్ షుడ్ బి లైక్ నా కుటుంబానికి కానీ, నా సమాజానికి కానీ ఒక గుర్తింపుని తీసుకురావాలి మంచి వైపుగా. దిస్ ఈస్ ది ఐడియాలజీస్ విచ్ ఐ హ్యావ్. అంతేగాని ఇది కొట్టేయాలి, ఇది సాధించాలి, ఇన్ని బిల్డింగ్లు కట్టేయాలి, ఇలాంటివి నాకు అవేం పెద్దగా అట్లాంటి ఆశయాలు లేవు. మీ వల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, పిల్లలకి, ఫ్యామిలీని అని అంటారు. అంతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఆశయం కోసం, అంటే అది చాలా మంచి ఆశయమే యాక్చువల్లీ, నా వల్ల సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది అని. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నా మనస్ఫూర్తిగా అవి సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ యాక్సిడెంటల్గా జరిగిన ఇంటర్వ్యూ ఇది. అవును, మీరేం చెప్పకుండా జస్ట్ కెమెరాస్ పట్టుకొని వచ్చేసారు అంతే. బట్ మీరు మాత్రం సమాజాన్ని పట్ల ఉన్న రెస్పాన్సిబిలిటీని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. అండ్ సడన్గా కూర్చొని మాట్లాడినా కూడా చిన్న రూమ్లో 3 గంటల సినిమా చూసినంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.